హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఉద్యోగ పెన్షనర్ల కొత్త పీఆర్సీ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై ముఖ్య అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రస్తుతం పలు ఆర్థిక అంశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 5 డిఏలు పెండింగ్‌లో ఉండడం, కొత్త పీఆర్సీ అమలులో భారీ ఆలస్యం జరగడం, అలాగే మధ్యంతర భృతి కూడా ప్రభుత్వం ప్రకటించకపోవడం వల్ల ఉద్యోగ సంఘాలు, జేఏసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అమలు కావాల్సిన పీఆర్సీ 2023 జూలై నుండి అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఉద్యోగుల్లో నిరాశ పెరుగుతుంది. ఇక ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలు, జీవన వ్యయం దృష్ట్యా వెంటనే పెండింగ్‌లో ఉన్న 5 డిఏలను విడుదల చేయాలని, కొత్త పీఆర్సీపై ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పీఆర్సీ అమలు సమయంలో పెండింగ్‌లో ఉన్న అన్ని డిఏలను బేసిక్ జీతాల్లో విలీనం చేసి మంచి సిప్‌మెంట్ ప్రకటించాలని వారు కోరుచున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థికంగా ఉపయోగపడే విధంగా ఆకర్షణీయమైన సిప్‌మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా పీఆర్సీ అమలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో కనీసం మధ్యంతర భృతి అయినా ప్రకటించి ఉద్యోగులకు ఊరటనివ్వాలని కోరుచున్నారు. అలాగే పెండింగ్ బకాయిలు, అరియర్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు ఇతర ప్రయోజనాలను వెంటనే చెల్లించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే పదవి విరమణ చేసిన ఉద్యోగులు తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జేఏసీ నేతలు హెచ్చరిస్తూ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే అనేక విభాగాల ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారని, ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం అర్థం చేసుకుని త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని సంఘాలు కోరుచున్నాయి. ముఖ్యంగా 2023 జూలై నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ ఇప్పటికీ పెండింగ్‌లో ఉండటం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతుందని ఉద్యోగ సంఘాలు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై జేఏసీ నేతలు హెచ్చరిస్తూ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే అనేక విభాగాల ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారని, ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం అర్థం చేసుకుని త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని సంఘాలు కోరుచున్నాయి. ముఖ్యంగా 2023 జూలై నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ ఇప్పటికీ పెండింగ్‌లో ఉండటం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతుందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి.